ఎపిసోడ్ 3 ఆఫ్ ఆర్ రక్షాబంధన్ సిరీస్. ఇక్కడైతే నేను పెద్దనాన్నకి ఇంకా డాడీకి అయితే రాఖీ కడుతున్నా. పెద్దనాన్న వచ్చేసి మా మమ్మీ వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట. అండ్ వీళ్ళిద్దరికైతే నేను రాఖీ కడుతున్నా. ఎవ్రీ ఇయర్ నేనైతే డాడీకి కడతా, కానీ పెద్దనాన్నకి లాస్ట్ ఇయర్ నుండి కడుతున్నా. మా పెద్దనాన్నకి ఆల్రెడీ 3 సిస్టర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఎవ్రీ ఇయర్ కడతారు, అయినా కూడా మేము అలా కడతాం. ఎందుకు అంటే రక్షాబంధన్ అంటే కేవలం అన్నా చెల్లెలకి మాత్రమే కాదు, ఇది అందరికీ అని మాకు అనిపిస్తుంది. అందుకే నేనైతే మ్యాక్సిమం అందరికి కట్టేస్తా. అలా డాడీకి ఇంకా పెద్దనాన్నకి అయితే రాఖీ కట్టేసా అనమాట. ఇంకా మా ఇంట్లో నేను ఆడబిడ్డని కాబట్టి మా డాడీకి అయితే ఎవ్రీ ఇయర్ నేనే రాఖీ కడుతూ ఉంటా. లైక్ మా డాడీకి ఎట్లా అంటే ఇంకా ఫీలింగ్ ఏం రావద్దు నాకు, అంటే నాకు ఎవరు రాఖీ కట్టడానికి లేరు అనే ఫీలింగ్ రావద్దు అని నేను కడుతూ ఉంటాను అనమాట. మంచిగా ఇంకా పెద్దనాన్న ఇంకా డాడీ దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసుకొని ఆశీర్వాదం అయితే తీసుకున్నా. అండ్ వాళ్ళకి హారతి పట్టేసి ఇంకా ఈ వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.